మనము ఇన్ని రోజుల దాకా ఏం చూసినాము ఎడ్ల బండి వ్యవసాయం చూసినాము కానీ గుర్రాలతోటి వ్యవసాయం చేయక చూసినాము కానీ ఇప్పుడు చూడవలసి వచ్చింది కథ ఇక చూడు ఇక్కడ ఏం బాగా నడుస్తుంది. అరే నీ చిత్రం సలాగుండా లోకం మీద ఎన్ని ఇచ్చంతరాలు జరగబట్టే ఎడ్లతోటి దున్నపోతులతోటి వ్యవసాయం చేయంగా చూసినాం కానీ గుర్రాలతోటి వ్యవసాయం చేయంగా ఇప్పుడే వింటున్నాం చూస్తున్నాం అని అనుకొస్తుర్రులా జనాలు. ఇగో కానొస్తుందా గుర్రం దాపట తెల్లెద్దు ఉంటే ఒలపట మాత్రం గుర్రం ఎంత ముద్దుగా పోతుందో అరక చూడురి నా సామిరంగా. ఇక ఇంత రామసకతరంగా అరకపోతున్న ఈ గుర్రం ఏ ఊరిది ఏం కథ అంటే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలము పాపయ్యపేట ఊరు. ఇక రాములు అనేటాయన ఈ గుర్రాన్ని చిన్నగున్నప్పుడే కొనుక్కొచ్చుకున్నాడనుల్లా పాయిరంతో. ఇక అల్లారు ముందుగా ఈ గుర్రాన్ని బాగానే పెంచుకున్నాడు కానీ ఇక ఏం చేస్తాడు వెళ్ళని సంసారం అందుకనే పైసలు లేక ఇక అరక మీదకి ఎద్దు కొనుక్కొద్దామంటే ఇక కుస్తనాలు లేక ఇగో ఈ తరీకన గుర్రంతో పని ఎలా తీసుకుంటాట ఈ రాముడు. ఇక చూడు ఎంత ముద్దుగా పోతుందో అరక మీరే. ఇక ఇదన్నట్టు కథ. ఇక ఇది ఫోన్లో ఎవరో వీడియో గుంజేసరికి ఇక రాజ్యం వెలుపున ఎలిచిపారి గిరా గిరా బొంగర లెక్క తిరుగుతుందిలా ఈ ముచ్చట చల్లకుండా. ఓ పెద్ద మనిషి అంత బాగానే ఉంది కానీ ఇంటి దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు ఇంటి గుర్రమని గావరం చూపెట్టి అరక కట్టేవే నీ దండం పెడితే పెరుగున ఎగిరి తంతే వాము ఆవిడ దూరం పడితేవే పైన సుమా అసలే గుర్రం మారేసుకోలేదే.